తెంపుకొచ్చుకుర్రు. నేను కళ్యాణ్ గిట్ట వచ్చారు కదా వీరికి తెంపుకొచ్చారట. ఇగో మొత్తానికైతే ఇగో ఇంత సంచి నిండింది. ఇగో మన కష్టంలో కష్టం ఇది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో అయితే పిల్లలు ఆల్రెడీ తయారవుతారు. మా చిత్తలు ఆల్రెడీ నిన్నమ్మ ఎట్లా నేర్పిస్తుళ్ళు స్కూల్కి అయితే పోతుంది. ఇంకా మన ఇంట్లో వచ్చేసి అయితే వైఫై పెట్టినాం. అదే ఇక మనకు కొంచెం వీడియోలు అప్లోడ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి టైంకి వీడియోలు అప్లోడ్ అవుతారు. ఇక ఒక్కొక్క వీడియోలు పెట్టలేకపోతున్నా, ఇంకా టైంగా సరిపోతుందని చెప్పేసి వీడియోలు అయితే పెట్టలేకపోతున్నా. ఇంకా అందుకే కొత్తగా ఎందుకని ఇబ్బంది అని మొన్ననే వైర్ గుంజినాం. ఇక విలేజ్లో నేను కొత్త కలెక్షన్ కొన్ని ఇప్పించిన. మీకు కూడా వైఫై కావాలంటే ఇక్కడ మా చుట్టుపక్కల ఇక్కడ ఈ షేర్పల్లి కానీ కొలువురు కానీ ఇక్కడ ఏ ఊరు కానీ ఇక్కడ మనకు అమ్దిపూర్ ఇంకెవరికైనా కావాలంటే మాత్రం 100% కావాలంటే మనకు మనలో నెట్ కూడా మనం కూడా ఉందాం. మళ్ళీ మీకు కావాలంటే వైఫై మేము కూడా ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టిన వైఫై ఇగో ఇక్కడ మనది ఇగో ఇక్కడ పెట్టిన ఈ ఎల్లో కలర్ అయితే వైర్ అయితే అదే మనకు మన ఇంట్లో వైరుకు అదే మన ఇంట్లో కరెంట్ ఉందనుకో, సపోజ్ ఇన్వర్టర్ ఉందనుకో మనకి నెట్ వచ్చినట్టే. ఇంకా ఫైబర్తో వేస్తున్నాము, ఆర్టికల్ ఫైబర్తో మీకు నెట్. మీకు కూడా కావాలంటే మాకు కామెంట్ చేయండి, లేకపోతే మీ నంబర్ మాకు కామెంట్లో పెట్టండి, మేము కాల్ చేస్తాం. మా సౌజ్ అయితే రెడీ అయింది. మాకు అయితే గ్యాస్ కూడా బుక్ చేసినాం, గ్యాస్ వస్తుంది. పిల్లలు అట్లా స్కూల్కి బస్ ఎక్కించి వస్తా. బుక్ తీసుకొని వస్తాను ఏమో అడిగి బుక్ తీసుకొని రా, నేను పోతున్నా. పో బేట బస్ ఎక్కున్నాను. ఓ ఆడికి ఎట్లా వస్తుందిరా? కరెంట్ ఆగమం పోతుంది. సో ఫ్రెండ్స్, పిల్లలు అయితే స్కూల్ పోయిర్రు. ఇక మేమైతే బైక్ అడికి వచ్చినాము. ఇక గ్యాస్ బుక్ చేసినాము. ఇక గ్యాస్ బండి వచ్చేవరకు ఈ టైం అయింది. కేవైసీ అయితే వేయించినాము. మీరు కూడా వేపించకపోతే వేయించుకోండి. కేవైసీ ఇక మొక్కజొన్న అయితే తల జుట్టుకొచ్చింది. ఒక దగ్గర పెద్ద ఒక దగ్గర చిన్నగా ఉంది. ఇక రేపు అయితే మసాలా వేయాలి. ఇంకా కంకులు ఎప్పుడు పెడతాయేమో, పీకలు వెళ్తున్నాయి కదా. అక్కడనేమో పలస అయింది, మంచిగా ఉన్న దగ్గరనేమో మంచిగా ఉంది. అంత ఒక లెవెల్ ఉంటే ఆ టైప్ లావు మంచిగా కావు. ఇవాళ మా ఊళ్ళో అయితే అంగడి ఇక బీరకాయలు ఇట్లా అప్పుడు వారం రోజులు అవుతుంది తెంపి. అదే మొన్న తెంపుకున్నాం కదా, అవి ఏం చేసిన తెలుసా? అన్ని మా వాళ్ళకి అంటే మా అత్తగారులకు అండ్ మా అమ్మలకు, మా చిన్న తమ్ముళ్ళకు, మా పెద్ద తమ్ముళ్ళకి అందరికి. అంటే ఇక ఫస్ట్ వచ్చింది కాబట్టి క్రాపు ఇంకా అందరు మంచిగా తిందామనే ఉద్దేశంలో అందరికి ఇచ్చేసినాం. ఈసారి మాత్రం ఎవరికి ఇచ్చేది లేదు, ఇవాళ మార్కెట్ కాబట్టి ఇలా మార్కెట్ లో వేసిస్తాం. బొమ్మరి ఇలా ఊపుకుంటాడు సాయంత్రం, వానికి ఇచ్చేయాలి. ఇగో మన చేను అయితే వచ్చేసి అటు సైడ్ తలజుట్టు మంచిగా లేచింది, కానీ ఆ ఇటు సైడ్ లెవెల్ ఏందేమో. ఇంకో కొంచెం ఇక తలజుట్టు వస్తుంది. ఇక ఒక్కసారి మసాలా వేద్దాం. ఇక రేపన్నా ఎల్లుండన్నా ఇక మసాలా వేసినాం అనుకో ఇక ఒడిచిపోతుంది. ఇంకా బీరకాయలు అయితే అయినాయి కదా, బీరకాయలు దొంగతనం చేస్తున్నట్టు ఫ్రెండ్స్. ఇక మనం కెమెరాలు కూడా పెట్టాలి. దెంపు బీరకాయలు వెళ్ళిపోదాం. దబదబా దెంపు పోవాలి. ఇలా అనిత పోకపోయినా అనుకో జుట్టు వీకేసుకుంటది అనిత. చూసిగా ఫ్రెండ్స్ మా వ్యవసాయం ఎట్లుందో చూసిగా. అటు తరదిలు వెళ్తున్నా, లక్ష్యం నెరవేరింది ఫ్రెండ్స్. మొత్తానికి వీడు అనుకున్న పని చేసేసిన మొత్తం. ఇక చూసిగా మనం స్టార్టింగ్ లో వేసినప్పుడు ఎట్లున్నా చిన్న గింత ఉండే భూమి, ఏమంటారు ఇలా భూమి ఉండే, భూమిలోకి మగదనం ఇత్తు పెట్టిన ఇంత పెద్ద అయింది. ఇప్పుడు వచ్చేసి ఫైనల్ గా అయితే ఇగో ఇక్కడ చూడండి తలజుట్టు వచ్చేసింది. ఇంకో తలజుట్టు వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా అవి ఇట్లా ఆల్రెడీ పీకలు వెళ్తున్నాయి కింద ఆల్రెడీ. చూద్దాం పరి ఒకసారి. ఇక బీరకాయలు తెంపుతుంది. అసలు మొన్న చిన్న మిస్టేక్ ఏంటంటే ఆ రోజు మనం గడ్డి మంది కొట్టినకి వచ్చినాం కదా, ఆ గడ్డి మంది కొట్టినప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చింది. అది ఏం చేసినామంటే ఆయనతో ఫస్ట్ గడ్డి మంది కొట్టక ముందుకే ఫస్ట్ ఇది కొడితే అయిపోయి మందు. నేను ఏం చేసిన అంటే ఇక ఇది పెద్ద పని, ఇది చిన్న పని అనుకుని ఆయనతో ఆగం చేసి ఫస్ట్ గడ్డి మంది కొట్టి తర్వాత డబ్బా మంచిగా కడిగిన, మస్తు చేయి పెట్టి అట్లా ఇట్లా బాగానే కడిగినా, కానీ ఆయనతో అది మిస్టేక్ అయింది. ఇక కొంచెం ఆల్రెడీ ఆయన చెట్టు కొంచెం సచ్చిపోయినట్టు అయినాయి. ఇంకా ఈసారి ఇక ఎట్లయినా లాస్ అయినట్టే. ఇగో స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఇగో ఇది దొడ్డు ఉండేది, ఇక ఇల్లు వస్తుంది పీక. ఇగో ఇట్లా వెళ్తుంది. ఇంకా కొన్ని ప్లేస్లో వెళ్ళినట్టు అనిపించింది, కొన్ని ప్లేస్లో వెళ్ళినట్టు అనిపించింది. ఇగో ఈడ కూడా ఇగో వెళ్ళింది. ఇగో కనిపిస్తుంది కదా, ఇగో కొంచెం ఇగో ఈకలు కూడా వచ్చిందని. ఇగో ఈడ కూడా ఇగో అంటే దంటు
మొత్తం ములిగి అన్ని కంకులు అయితే పెట్టేస్తాయి. సరే కంకులు అయితే మస్తు ఉంటాయి. ఇవి అందెంకాయలు కూడా కాసినాయి వాస్తవానికి. ఓయ్ కాసినాయి అందెంకాయలు కూడా గిట్ల కాసింది గుమ్మి లెక్క. ఏది పొడుగ్గాయాలి ఇది కదా. నార దొడ్డుగా ఉంది తెంపనికి వస్తలేదు. అది సీజర్ తెచ్చుకుంటే అయిపో. కత్తెర తెచ్చుకుంటే అయిపో. బట్టలు కూడా కత్తెర తెచ్చుకుంటే అయిపో కదా. చేతే పోతుంది. తెంపాలి నువ్వు కూడా. పాలకూర తెంపాలి. బతుకు తెరువు కోసమని బారు దేశం పోయినాడే బాధపడకెలాలితో. గడ పెద్దగా ఉంది కాయ. తెంపకరా పెద్ద పెద్ద అన్ని కనిపించినాయి. అన్ని తెంపేసి జర మామూలుగా అయినవి కూడా తెంపు. మామూలుగా అంటే ఇప్పుడు ఇప్పుడే తెంపొద్దు. మళ్ళీ రేపు మళ్ళీ తెంపొచ్చు. మళ్ళీ రేపటి నుండి అంగడి పోతావు. అరే ఊర్లలో అంగట్లు లేవా బిడ్డ. ఈ పీలకూర తెంపుతావు ఇప్పుడు. పాలకూర తెంపాలి. మరి నాకు తెలిసిన కాడికి అయితే అసలు తెంపితేనే ఏదైనా పాలకూర ఏదైనా మరి తెంపితేనే కాస్తుంది కదా. ఇప్పుడు ఇవి తెంపి అత్తమ్మ కట్టలు కట్టమంట కడతదా? కట్టుబడి కడతదా? కట్టదా? లబ్బలు కావాలి. లబ్బలు కొనుక్కు రావాలి. మళ్ళా లబ్బలు రుద్దా. ఇగో ఇవి పట్టుకో. ఏంటిది? మందు కొట్టాలంటున్నా. మందా? మొన్న తెచ్చిన మందు. చూసిరుగా ఫ్రెండ్స్, మా చైన్ లో అయితే మొత్తానికి అయితే బీరకాయలు కాసినాయి. మొన్న ఇంటికి తెంపుకోయినాం. ఇప్పుడు వచ్చేసి ఇక అమ్ముదాం అనుకుంటున్నాం. ఇక ఈరోజు అయితే ఇక తెంపుతుంది. కొన్ని ఉన్నాయి కదా దెబ్బ తెంపుకోమని వచ్చేసినాం మొత్తానికి. ఇక ఇగో ఆనంకాయలు కూడా కొన్ని పిందెలు పెట్టినాయి. మంచిగా పెద్ద పెద్ద గాచిన అనిపిస్తుంది. ఇంకా అవి కూడా తెంపాలి. రేపటి నెలలో వచ్చి అవి కూడా తెంపుకోపోవాలి. ఆనంకాయ రేటు ఇక ఎంగేజ్మెంట్లు పెళ్లి స్టార్ట్ అయితే ఆనంకాయ రేటు బాగానే ఉంటుంది. ఇంకా అయితే మనమైతే ఇంకా స్టార్ట్ అయితే చేద్దాం. తెంపుడు కూడా ఇక మన నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక నెక్స్ట్ టైం వీక్ ఏం టైం పడుతుంది కానీ మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 2 రోజుల వరకు తెంపాలి. ఎందుకంటే పిందెలు పెద్దనే ఫస్ట్ మన మీద కూర వండుకోవాలి. ఫస్ట్ మనకి వెళ్ళినప్పుడు మనం జెన్యున్ గా మనకి వెళ్తుంది కాబట్టి మందులు గిందులు ఎక్కువ మనం కొట్టలేదు. మనం ఫ్రెష్గా తింటున్నాం కాబట్టి అది ఫ్రెష్ ఐటమ్ మనం తినాలి. గిడ కూడా ఉన్నట్టు ఇక గిడ కూడా పెద్దగా అనిపించింది. బతుకు తెరువు కోసమని బారు దేశం పోయినాడే బాధపడకెళ్ళాలి. ఇక ఇటుకనే వేరే ఇది దింపలేను. అరే అయ్యి అట్లే ఇలా గాముక్కి తూడుకాలి. నువ్వు ఎందుకు తూడుక కొసరు ఉంటా మా ఎత్తారా తోడుకొని గీత్ కొసరకు తోడు కదా. అది మరి కూడా తక్కువ తీసుకోరు. అందుకే కత్తెర తెచ్చుకోవాలి. కత్తెర తెచ్చుకుంటే వాసాన్ని కత్తెర తెచ్చుకుంటే మనం బేకార్ చేసినాం. ఇగో పట్టు. ఏటి తెంపుకొస్తున్నావు నువ్వు నిజంగానే? తెంపు మరి మంచిగా తెంపు. కాయలు మిస్ చేయొద్దు. అట్లా చేను మీద చేయి ఆడితేనే నీకు మంచిగా మళ్ళీ నెక్స్ట్ టైం క్రాప్ వస్తుంది. నేనకాయ చూసుకురాయ అంటున్నా. అందుకే నేను సిద్దిపేట పోయేదామా మరి? సిద్దిపేట పోయి అద్దాలు తెచ్చుకుందామా? ఎందుకు కనబడతాడు కన్ను నీకు. ఓకే కనబడే అద్దాలే వేయి. అద్దాలు తెచ్చుకుంటే అద్దాలు పోయా అంటున్నా. ఇక ఖరాబ్ అవుతున్నాయి. గడుము కూడా ఇంకా అటు అయిపోయినా ఇంకా చూసినా చూసిన ఇక మాక్సిమం సెట్టింగ్ లేవా? వీకింది తుప్ప తెంపు తుప్పని తిప్ప. ఇటు ఏముండే ఇయ్య. ఇటు ఏముండే పెద్దగా. ఈడ తింపు. ఇటు ఏదైనా కథ కట్టి నీళ్ళు ఆకుండా వెళ్ళాడు అంతే. అయితేనే మనం పంట మంచిగా తీయగలుగుతాం. మీద మట్టి పోపియాలి. చేద్దాం కదే. ఇగో ఎవరు తెంపుకో బీరకాయ. నేను చెప్పేది ఏంటో వాళ్ళు తెంపుకోబోతుర్రే అంటే నువ్వు చెప్తింటనే లేవు. ఇటు నిన్న జర చేపట్ల గనలో వచ్చిర్రు. ఇళ్ళకెళ్ళే పోతున్నట్టు అసలు మమ్మల్ని నువ్వు సాయంత్రం అట్టే వేయండి. ఇక ఇది ఖరాబే అయింది. ఇళ్ళకెళ్ళి తెంపుకొని పోతురు. ఇంకా మీదికి పెడదామంటే ఇక మీదికి పెడితే ఆయన అక్కడికి ఆయన ఇంకా చక్కగా తవ్వుకుంటున్నది. ఇది అసలు మనం తప్పు చేసిన విషయం ఏంటంటే కానీ మధ్యలో పెడితే అయిపోయింది. మధ్యలో మనం ఇట్లా నెక్స్ట్ టైం ఇట్లా ఒకవేళ మగతనం పెడితే ఎట్లా పెట్టాలి తెలుసా? ఒకసారి మగతనం పెట్టాలి, ఒకసారి ఏమో ఇది పెట్టాలి. అట్లా అప్పుడు చెట్టుకు డైరెక్ట్ మనం ఎక్కియగలుగుతాం తెలుసా? అసలు మనకు నిజంగా తాట రాలేదు. కొత్త చేసే వరకు అయినా మనకి ఇక తెలియదుగా. ఉన్నాయా అటు ఇంకా? అటు ఉన్నాయా? ఇటు లేవుదా? లేవు ఇటుగా
కుటీలో అన్ని హెచ్పికి దగ్గర ఒక చిన్న చిన్న ఉన్నాయి చెప్పు దగ్గర ఒకటి ఇగో ఇక్కడ గింతగానం గడి విక్తే ఏం లేక మా గదంలో గడి మొత్తం చచ్చిపోయినట్టు ఏం లేదు గడి చచ్చిపోయిందిగా చచ్చిపోయింది కదా అంటున్నా చెప్పన్నా సూరకాయ కదా ఏంది సొరకాయ నయం ఉందండి ఎందుకు చేను బాగా లేచిందనే ఎట్లయినా అందంగా చెట్లు బగ్గలేవయ్యా మరి ఎగిడి ఒకటి ఉంది ఇగో ఎగిట్రా ఇగో బుడ్డగా ఉంది గుట్టికి అది దెంప ఒకటి మంచిగా మీద దెంపి గిగ్ మరి ముండిలు గిట్ల వస్తున్నాయి ఇవి మందు కొట్టాలని చెప్తున్నాను మంది ఒక డబ్బు వాడిద్దాం మెల్లిగా అది ఉంది అది కొట్టితే అయిపోయి సెట్ అవుతుంది కదా బీర ఏం కాస్తాయో కానీ గిదానికి కదా బీరే బీర కాస్తుందా కాయదా మా కాస్తుంది గట్లేదు ఇక మందు కొట్టాలి దీనికి పిందెలు మంచిగా పడదు దీనికి కావాలి కాయాలి గిన్నె ఒకటి ఉంది గిన్నె నింపవు నాకు నువ్వు మంచి కాలు పెట్టిన కాడ ఇటు సైడ్ కాలు పెట్టిన కాడ నాది ఇక్కడ గిదా చూడు ఇదొద్దు వద్దు ముట్టుకోదు మరి అట్లా వద్దనప్పుడు షేన్ గురించి తెలుసా ఫస్ట్ తెలియదు నాకు తెంపొద్దు అనుకున్నప్పుడు షేను ముట్టుకోద్దు అది కాయను ముట్టుకుంటే ఏమవుతుందంటే అది పెరగదట నకిరం పట్టే అన్ననే నకిరం పట్టిపోతుంది ఇక అయ్యో పడతావు నాకు తెలుసు ఇలా వాటట్టే ఉన్నాను కానీ ఉన్నాయా లేవు కదా ఇవెందుకు అది వద్దు ముట్టుకోక ఏజరా సైజు నచ్చ ముట్టుకోద్దా నీకు తెలియదు అదే మరి నేను కాకపోతే మన ఫ్రెండ్స్ చూడరు ఫ్రెండ్స్ ఇక ముట్టుకుంటుంది మే అది ఒకసారి కాకపోతే మీరు కామెంట్ చేయరు ఫ్రెండ్స్ అది వాస్తవం కాదు అది పెద్దగా ఉందా పెద్దగా లేదని ఎట్లా వెళ్ళాలి పెద్దగా కళ్ళతో చూస్తే తెస్తూనే ఉంటుంది అది ముట్టన్న అవుద్ది అనేది గిడ కూడా వేసేస్తుంది అది బుడ్డ వద్ది ఒకటి ఉంటే ఒకటి కలిపి ఒకటి పెద్దగా వెళ్ళింది ఇంత పెద్దగా వెళ్ళింది అదేమో తీసుకుపోయినా మీకు ఒకటి పెద్దగా అయింది తెలుసా ఎప్పుడు నేనా నిన్న కళ్యాణ్ ఒకటి తెంపింది నేను ఒకటి తెంపినా నేను ఇవాళ అదే కూర ఉన్నా సొరకాయ కూర మనదేనా సొరకాయ అది మనది గిడ ఒక బీరకాయ పెద్దది ఇగో కుప్ప ఇది తెంపలే నువ్వు ఇగో కురుఫా తెంపలే వస్తున్నా అంటే ఇటు స్టార్టింగ్ లో తెంపలే అయితే కొన్ని ఏడ తెంపినాము సంచి దేవనా మరి కురుఫా ఇంకా కనబడుతున్నాయి బీరకాయలన్న ఏడు కనబడుతుంది అయితే ఇక ఇక్కడ ఎండింగ్ లో చూసినా గడవ లాస్ట్ మీదికి ఇగో గిడిగా ఇగో గిడ గాలి ఎందుకు ఇక గిన్నె ఒకటి ఉంది కదా మంచిగా ఉంది గిన్నె ఇంకా అది దెంప కలకడ దెంపవా అది ఖరాబ్ అయిందేమో పొంది అది ఇంకా చూడు ఆయన తిల్లనే ముదిరిపోతాయి ఇది దెంపనా పిందెలు ఎందుకు పిందెలు పను ఇప్పుడు అయిపోయింది ఈ కట్టలు అత్తమ్మని కట్టమన్నాడు కట్టలు లబ్బలు కొనుక్కరావాలి లబ్బలు కొనుక్కొచ్చి ఇస్తే అవ కట్టలు కట్టి పెడుతుంది అప్పటికి అన్ని వచ్చి తీసుకోవాలి అయిపోతుంది జర పొక్కలు అనేది దెంపకు పొక్కలు ఏం తెంపుతారు ఏం తెంపుతారు అంటున్నా ఉన్నాను పైగా సాల్పా జర చెయ్యి ఆడితే అయిపోయాక అంతే మళ్ళీ వస్తాయి కాకపోతే ఇలా రేటు వాటం చూసి తెంపని అవుతుందని డిసైడ్ చేద్దాం ఒకవేళ ఉంటే ఇతనానికైనా అవుతుంది ఒకవేళ రేటు తక్కువ ఉంటే ఇతనానికైనా వేసుకున్నాం మళ్ళీ అప్పటికెట్లా ఇతరులు మళ్ళీ పైసలే కాదు దండి రూపాయల 50 రూపాయలకి దండి రూపాయలు అంటున్నా దీనికి మసాలా పోయి అన్నట్టు అడుగుదాం అవా నీళ్ళు అడిగి వీటికి వేయొద్దట మసాలా మందేనట వీటికి బీర చెట్ల గిట్ల ఓన్లీ మందు కొట్టుడే వీటికి సంచిలో పడతాయా మరి అన్ని ఏమో ఎట్లా పడతాయి అంటున్నాను పట్టాయి గిట ఇంకా ఒక కవర్ ఉండే కదా అసలు కవర్ ఎవడు పెట్టి కవరు మన కదా అని పడుతుందా పట్టదా అంతే ఎట్లయినా పడుతుంది ఈ జమ చూస్తుంటే నాకు తెలిసి పట్టయని అనిపిస్తుంది నాకైతే పట్టదని అనిపిస్తుంది నాకైతే ఎట్లా మెలిగి ఎట్లా ఇద్దరమే ఉన్నాం కత్తి బండి మీద ఎట్లా మరి ఎగ్గి చెట్టుకు మర్చిపోయినట్టు 2-3 ఆకులు తెంపు ఏమవుతుంది పన్నాడు ఎట్లా అందాక ఎట్లా పోవాలి ఆడదాకా చేతిలో పట్టలేదు ఆవిడ పెట్టిరా మరి ఫస్ట్
దా సుక్కకూర ఆకులు ఆకులు ఉంది తెంపుడు ఏమొస్తుంది సుక్కకూర గడ బీరకాయ తెంపు ఈడ ఏ. తెంపిందా తెంపదా తెంపందే తెంపదేనా అది చూడు ఏడనే సొట్టవారిపోతుంది చూడు అది గిదా తెంపు. అంటున్నావా? ఇలా పట్టే ఇంకా జర సంచి తెస్తా అయిపో అసలు సంచి పెద్ద తెస్తే అయిపో ఇంకోటి అసలు తెచ్చిన అయిపో లేదా ఇంకోటి అసలు చిని అదే రెండు వచ్చు కానీ పోయింది అది ఎటు పోయింది షేర్ అయిపోయింది పోయిందా అంటే మరి ఎటు పోయిందా నేను అంటున్నా షేర్ ఏది అయిపోయింది పడుతుందా పట్టదా అసలు బండ్లో పెడదాం మరి అట్లే పెట్టెక్కడికి పెట్టు అడుగు వినకి ఎట్లా చేద్దామంటున్నా నేను